సార్ 3 పార్టీలు ఒకటేనా తెలంగాణ చిత్రాలు? చాలా విచిత్రం ఇది. తెలంగాణలో నిన్న ఎన్నికలు చైర్మన్లను కమిషనర్ మేయర్లను ఎన్నుకున్నారు కదా. సహజంగా ఎవరికి మెజారిటీ వచ్చిన చోట వాళ్ళు ఉన్నారు. 34 చోట్ల హంగ్ వచ్చింది. త్రిశంకు ఎవరు ఎన్నికవుతారో తెలియదు ఇదంతా అనుకున్నారు కదా. అందులో నిజామాబాద్ కాంగ్రెస్ వాళ్ళు తెచ్చుకున్నారు. నిజంగా అది వాళ్ళకి విజయమే, ఎందుకంటే బీజేపీ ఎంపీలు ఉన్న చోట. కరీంనగర్లో బీజేపీ వాళ్ళు నిలబెట్టుకున్నారు. మొదటిసారిగా తెలంగాణలో సిపిఐ కమ్యూనిస్టులు ఒక స్థానం తెచ్చుకొని కొత్తగూడెం అక్కడ ముఠా అతనని గణేష్ మేయర్గా, ఆయన ఆటో కార్మికుడు, ఇది అతను మేయర్ అయ్యారు. కాంగ్రెస్ వాళ్ళు డిప్యూటీ మేయర్ వచ్చే 2.5 ఏళ్ళ తర్వాత వాళ్ళు ఇటువంటివి అయ్యాయి. మున్సిపాలిటీలకు వచ్చేసరికి బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ చాలా చోట్ల సహజంగా అధికార పార్టీ కాబట్టి ఇండిపెండెంట్లు కాంగ్రెస్ వైపు రావడం, కాంగ్రెస్ గెలవడం అది ఇది జరిగింది. కానీ చాలా తమాషగా అది ఖచ్చితంగా చెప్పడానికి లేదు. మీరు ఈరోజు పత్రికలు కూడా చదివితే కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళ నమస్తే తెలంగాణ పత్రిక చదివితే కాంగ్రెస్ బీజేపీ ఒకటే అని రుజువైపోయిందని ఒక పెద్ద ఐటెం రాస్తారు. కానీ అదే పత్రికలో 2వ పేజీ తిరిగేస్తే అమరచింతలో బీజేపీ బీఆర్ఎస్ ఒక అవగాహనకు వచ్చినప్పటికీ కూడా కాంగ్రెస్ ఇది చేసింది, అక్రమాలకు పాల్పడిందని రాశారు. సో ఈ విధంగా నిజంగా ఎంత తమాషా అంటే అదే బైంసా గురించి మనం చాలా రోజులుగా చెప్పుకుంటున్నాం. బైంసాలో ఏమైంది, మజ్లిస్కి ఎక్కువ స్థానాలు వచ్చాయి, తర్వాత కాంగ్రెస్ బీఆర్ఎస్ కూడా వచ్చాయి. కానీ 4 మజ్లిస్ రెబెల్స్ గెలిచారు. అందరూ అనుకున్నారు మజ్లిస్ కాంగ్రెస్ కలిసి గెలుస్తారు, కానీ అలా జరగలా. ఈ మజ్లిస్ రెబెల్ ఒక ఆయన ఇండిపెండెంట్ దీంతో ఆయన చేస్తే ఆయన అందరూ బలపరిచారు, ఏది ఇంక్లూడింగ్ బీజేపీ కోఆప్టెడ్ మెంబర్ ఏది ఇండిపెండెంట్ కదా అని పేరుతో, కానీ నిజంగా అయితే అతను ఇండిపెండెంట్ కాదు. కాబట్టి తెలంగాణ రాజకీయాల్లో నిజంగా చాలా విచిత్రాలు ఇట్లాంటివి చాలా జరిగాయి. ఇప్పటికి కూడా 11 మున్సిపాలిటీల్లో కుదరక వాటిని వాయిదా వేశారు. కాంగ్రెస్లో కూడా అనేక రాజకీయాలు జరిగాయి. ఇప్పుడు ఉదాహరణకు జగిత్యాలలో అక్కడ సంజయ్ గుప్తా తర్వాత ఈయన జీవన్ రెడ్డి వీళ్ళ మధ్యలో నడిచింది. కానీ కాంగ్రెస్ ఆయన్నే పెట్టాలి అని జీవన్ రెడ్డి కండిషన్ పెడితే ఒప్పుకున్నాం అంటూనే ఆయనకి ఇష్టం లేని అభ్యర్థిని పెట్టారు, ఆయన ఏదో ఇదయ్యారని ఈ విధంగా చెప్తున్నారు. మహేష్ కుమార్ గౌడ్ తన స్థానము నిజామాబాద్ నిలబెట్టుకోవడం ద్వారా ఆయన చేశాడు. సో ఇలా చూస్తే కనుక రాజకీయాల్లో రాబోయే ఎన్నికలకు ఒక సంకేతం ఇక్కడ కనిపిస్తుంది సార్. మొరర్లెస్ బీజేపీ బీఆర్ఎస్ అవగాహనకు వచ్చే ఒక అవకాశం అయితే ఇది ఒకటి కనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలో ఉంది వాళ్ళు కాబట్టి అది ఎలా జరుగుతుంది అనేది